పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, నేను గతంలో ఒక మాట చెప్పాను, రేవంత్ రెడ్డి గారు కాదు రేవంత్ గౌడ్ గారు అనే మాట నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. కారణం బహుజనుల అభివృద్ధికి బహుజన చరిత్రకారుల్ని మనందరికన్నా ఎక్కువ గుర్తుపెట్టుకుని వారిని ఆదరించి ముందుకు తీసినటువంటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బట్టి విక్రమార్క గారు, వేదిక పైన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ సలహాదారులు, నా గౌడ మిత్రులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యమంత్రి గారు గతంలో ఒక నానుడు ఉండేది, పుడితే రాజే పుట్టాలి లేకుంటే గౌడై పుట్టాలని. మేము చాలా గర్విస్తా ఉన్నాం, గౌడ కులంలో పుట్టినందుకు గర్విస్తా ఉన్నాను. ఏ గ్రామానికి వెళ్ళినా రాజు ఎలా మాట సాగుద్దు అలా గౌడ్లది కూడా మాట సాగుద్ది. ఈ రాష్ట్రంలో గౌడ్లు ప్రధాన భూమిక పోషించేందుకు ముందున్నారు. మీరు రేవంత్ గౌడ్గా, మా సోదరుడిగా, మా గండగా ఉంటే వచ్చేసారి కాదు, మా గౌడ్లు తలుచుకుంటే మరో 5 సార్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ దశగా మా ప్రయత్నం ఉంటుందన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సర్వాయి పాపన్న మహావీరుడు, 100 ఏళ్ల క్రితం శాసన సంగీతం నిర్వహణ గోల్కొండ గడిని చేసినట్టే ఆయన వీరత్వం, శూరత్వం, ఆయన ధైర్యం ఇవాళ ఈ విగ్రహం చూసిన ప్రతి వాడికి స్ఫూర్తినిస్తుంది. పక్కన రాజీవ్ గాంధీ గారు, అటు పక్కన అంబేద్కర్ గారు, ఆ పక్కన నిన్న మొన్న జ్యోతిరావు ఫులే గారిని, ఇవాళ సర్వాయి పాపన్న గారిని, ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గౌడ్ గారి యొక్క కృషి వల్ల వచ్చిందనే మాట నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారు, నేను, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రులు అందరం కూడా ట్యాంక్ బండ్ అవతల మేము స్థలం చూస్తే ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి, సెక్రటరియట్కి వచ్చిన ప్రతివాడు, హైదరాబాద్కి వచ్చిన ప్రతివాడు సర్వాయి పాపను దర్శనం చేసుకోవాలంటే ఈ స్థలంలో పెట్టండి అని. ఇప్పుడు పెట్టిన స్థలం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపించిన స్థలం. హైదరాబాద్కి వచ్చే ప్రతి వారికి సర్వాయి పాపను చూసే అవకాశం వస్తుంది, స్ఫూర్తి పొందే అవకాశం వస్తుంది. ఇలా విగ్రహాలు పెట్టుకుంటా అంటే ప్రతి సంవత్సరం దండలేయడం కాదు, సర్వాయి పాపను చూసిన ప్రతిసారి మనలో ఉన్నటువంటి ధైర్యము, శైర్యము, వీరత్వము ముందుకు వస్తుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి విన్నపం, గౌడ జాతి పెద్ద సంఖ్యలో ఉంది. కళ్ళు వృత్తి, మీరైతే విస్కీ బ్రాండ్ తాగరు. ముఖ్యమంత్రి గారు మీరైతే విస్కీ బ్రాండ్ తాగరు. కళ్ళు తాగండి, కళ్ళు రుచి చూడండి. కళ్ళు అంటే అమృతం. ఈ అమృతం మా బట్టి గారికి తెలుసు, బట్టి గారికి అమృతం రుచి తెలుసు, నీర రుచి తెలుసు. కళ్ళు ఆరోగ్యానికి మంచిది. కళ్ళు వృత్తి కొద్ది ఇబ్బందుల్లో ఉంది. ఒక కన్ను చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గ్రామాల్లో కళ్ళు వృత్తి మీద ఆధారపడిన వ్యక్తులు జనం లక్షల్లో ఉన్నారు. ఈ వృత్తిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారిదే. చిన్న చిత్ర సమస్యలు ఉంటాయి, శాస్త్ర సంఖ్యత పెరిగింది, చదువు వైపు మా మిత్రుడు పొన్నం గారు చెప్పినట్టుగా చదువు వైపు మళ్ళాసినప్పటికీ కూడా కుల వృత్తులు నశించిపోకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కళ్ళు వృత్తిని రక్షించుకోవాలి, దాన్ని ప్రోత్సహించాలి, సరిపడ నిధులు ఇవ్వండి, కళ్ళు వృత్తిని ప్రోత్సహించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ, అదేవిధంగా బట్టి విక్రమార్క కోరుతూ, కళ్ళు శాశ్వతమైన మాట. ఈ ప్రపంచం ఉన్నంత వరకు కళ్ళు శాశ్వతంగా ఉంటుంది, దాన్ని రక్షించుకోవాల్సిందిగా మనందరం కూడా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి సర్వాయి పాపనాటి మహానుభావుడి యొక్క అంత గొప్ప విగ్రహం హైదరాబాద్ లో పెట్టినారంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదములు. పోయిన ప్రభుత్వం ఏ బహుజనుడిని గుర్తు చేయలే, ఏ దళితుల విగ్రహం పెట్టలే,
అంబేద్కర్ కూడా విగ్రహాన్ని పూలమాల లేలే, అతి కష్టం మీద విగ్రహం పెట్టినారు. అంబేద్కర్ పేరుని సెక్రటరియట్ పెట్టుకున్నాం. ప్రగతి భవన్ పేరుని జ్యోతిబా ఫులే పేరుగా పెట్టుకున్నాం. ప్రతి బహుజనుని గుర్తు చేస్తూ వారి చరిత్రలు నిలిచిపోయే విధంగా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి నుండి సెలవు.